యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మా విచారణలో రెండవ ప్రపంచ యుద్ధములో మరియు మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా మరణించినటువంటి సైనికుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, మా విచారణ నుండి మొదటి ప్రపంచ యుద్ధంలో 42 మంది యువకులు మరణించారు. 42 members, young people died in the First World War from our parish. మొదటి ప్రపంచ యుద్ధంలో 42 మంది మరణించారు. మరియు రెండవ ప్రపంచ యుద్ధంలో 75 మంది మరణించారు. సో 42 ప్లస్ 75 మంది ఈ యొక్క విచారణ నుండి ఒకటి మరియు రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రాణాలను సమర్పించారు. ఈ రోజున పూజా క్రమంలో పూజలో ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క ప్రజల కోసం ప్రాణాలు సమర్పించినటువంటి యుద్ధ వీరుల కొరకు పూజలో ప్రార్థన చేశారు. వారి పేర్లు చదవబడినాయి. వారి యొక్క పాప క్షమాపణ కొరకు ప్రార్థనలు చేయబడినవి. ప్రియులారా, అదేవిధంగా ఇక్కడ క్రీగర్ డెంక్మాల్ అంటారు, అంటే వీరిని స్మరించుకోవడానికి ఒక స్తూపం కూడా నిర్మించారు. ఆ స్తూపం వద్ద కూడా మరి కొంతమంది ప్రసంగాలు చేశారు. మళ్ళా ప్రపంచంలో ఎప్పుడు కూడా యుద్ధాలు రాకూడదు అని ఆ యుద్ధాన్ని గుర్తు చేసుకోవటం కోసం బాంబులు కూడా ఒక 3 బాంబులు కూడా కాలుస్తారు. ప్రజలందరూ ఆ శబ్దాలు విని జీవితంలో ఎప్పుడు కూడా మన యుద్ధం వైపు వెళ్ళకూడదు అన్నటువంటి తలంపుతో మరి అది చేయటం అనేది జరిగింది. ప్రియులారా, ప్రపంచంలో చాలామంది యుద్ధం వల్ల ఇప్పటికీ బాధపడుతున్నారు. అనేక దేశాల్లో మరి టెర్రరిస్టులు బాంబులు పేలుస్తున్నారు, జీవితాలను నాశనం చేస్తున్నారు, సమస్తాన్ని కూడా శాంతి సమాధానాలు లేకుండా చేస్తున్నారు. ప్రభు చెప్పారు, ఆయన శాంతి దూత, శాంతిని ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నానని క్రీస్తు ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితంలో కూడా శాంతి కలిగి జీవించాలని, మీ హృదయాల్లో శాంతి, మీ కుటుంబాల్లో శాంతి, బంధువుల మధ్య శాంతి, భార్యాభర్తల మధ్య శాంతి, సమాధానం. లెట్ us pray for peace in the world. Let us pray for justice in the world. Let us pray for a good life with happiness and joy in the world. God bless you all.